హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బర్రెలు మేపడానికి వచ్చిన. అయితే మా అమ్మతో పాటు నేను వచ్చిన. రోజు మా అమ్మ మా నాన్న ఇద్దరు వస్తారు మేపడానికి. ఈరోజు కొద్దిగా మా నాన్న బాగలేకపోతే నేను అమ్మ ఇద్దరం వచ్చాం. మా దగ్గర ప్రజెంట్ 8 బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు 8 బర్రెలు కూడా రోజు బయట మేపడానికి తీసుకొస్తాము. మళ్ళీ 1:30 గట్లా కట్టేస్తాం. మళ్ళీ సాయంత్రం వచ్చేసి కుట్టి చాప్ కట్టర్తో వేసేస్తాము. రోజు కూడా ఇదే విధంగా ఉంటుంది. దాదాపు 4-5 మంత్స్ నుంచి ఈ విధంగానే బయట మేపేయడము, మళ్ళీ సాయంత్రం తీసుకురావడము, కుట్టి వేసేయడమే జరుగుతుంది. సో మేము ఇంటి వాళ్ళం కాబట్టి ఈ బల్డ్ర కోసం దాదాపు 4 మెంబర్స్ కష్టపడుతున్నాం. అంటే మేము ఇంటి వాళ్ళం చేసుకుంటున్నాం కాబట్టి 4 మెంబర్స్ కష్టపడాల్సి వస్తుంది. మా అమ్మ, మా నాన్న, నేను, మా తమ్ముడు. డైలీ కూడా 4 మెంబర్స్. తమ్ముడు, నేను పాలు తీస్తాము. ఇంకా చాప్ కట్టర్ ద్వారా గడ్డి కట్ చేసి వేసేస్తాం సాయంత్రం. ఇక పొద్దున వచ్చేసి అమ్మ నాన్న ఇద్దరు ఇట్లా బయట తీసుకొచ్చి మేపుతారు. మళ్ళీ 1:30 అట్లా తీసుకొచ్చి కట్టేస్తారు. అయితే ఈ డైరీ ఫామ్ కొత్తగా వేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే, లేబర్ పైన డిపెండ్ అవ్వకుండా మీరు ఫస్ట్ వర్క్ నేర్చుకొని ఆ డైరీ ఫామ్ పెట్టండి. ఎందుకంటే మీకు వర్క్ వస్తేనే డైరీ ఫామ్ సక్సెస్. మీకు వర్క్ రాకపోతే డైరీ ఫామ్ సక్సెస్ లేదు. మార్కెట్లో చాలామంది ఏమనుకుంటారంటే డైరీ ఫామ్ పెట్టేద్దాము, ఒక లేబర్ని పెట్టి నడిపించుకోవచ్చు అని చెప్పేసి ఫీలింగ్స్తో ఉంటారు. కానీ అది చాలా వరకు రాంగ్. ఎందుకంటే లేబర్ను పెట్టి ఫస్ట్ చిన్న స్టేజ్ అంటే 5 బఫెలోస్తో స్టార్ట్ చేస్తే, 5 బర్రెలతో స్టార్ట్ చేసి ఒక లేబర్ని పెట్టుకుంటే అది నష్టమే. ఎందుకంటే ఆ లేబర్ పైసలు దానా పైసలకే అయిపోతుంది. ఒకవేళ మీరు పెద్దగా చేసి ఒక లేబర్ని పెట్టుకొని రన్ చేసుకుంటే కొంతవరకు బెటర్. కానీ చిన్న డైరీ ఫామ్ 5 బర్రెలు, 8 బర్రెలు, 4 బర్రెలు అట్లా పెట్టుకొని స్టార్ట్ చేసారనుకో, లాస్ లేబర్ ఖర్చు, దానా ఖర్చుకి వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే 5 బర్రెలతో స్టార్ట్ చేసేవాళ్ళు మీరు ఓన్గా పని చేసుకోవాలి. అంటే లేబర్ పైన డిపెండ్ అవ్వకుండా మీరు పని చేసుకోవాలి. 10 బర్రెలు దాటిన తర్వాత ఒక లేబర్ని పెట్టుకుంటే కొంతవరకు వర్కౌట్ అవుతుంది. అంటే దీంట్లో లాస్ అనేది ఉండదు. కాకపోతే డిపెండ్ అపాన్ మనం చేసే పని విధానం. ఒకవేళ ఇంటి వాళ్ళం చేసుకుంటే లేబర్కి ఇచ్చే పైసలు మనకే మిగులుతాయి. లేదు ఒక లేబర్ పెట్టుకున్నాం అనుకో, దాదాపు ఈ రోజుల్లో లేబర్కు 20,000 ప్లస్ వాటికి వాళ్ళకు దానా అంటే బియ్యము, గ్యాస్ అవన్నీ మనం ఇవ్వాలి. ప్లస్ రూమ్ కూడా ఉండాలి. అయినా వాళ్ళు ఉండరు, కొందరు వెళ్ళిపోతారు. అయితే మనకు వర్క్ ఎందుకు వచ్చి ఉండాలంటే, ఒకవేళ లేబర్ని పెట్టుకున్నా లేబర్ వెళ్ళిపోతే కూడా మనం చేసుకునేటట్టు ఉండాలి. ఆ లేబర్ మధ్యలో నుంచి హ్యాండ్ ఇచ్చిన అనుకో, ఆ రోజు ఎట్లా మనం అంటే పాలు ఎట్లా తీయాలి, గడ్డి కోసి ఎట్లా వేయాలి, చాలా కష్టం అవుతుంది కదా. అందుకే మనం ఫస్ట్ వర్క్ నేర్చుకున్న తర్వాత డైరీ ఫామ్ పెట్టుకోవాలి. చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి. మనతో ఎంతవరకు అవుతుంది, ఫస్ట్ 5 బఫెలోస్ 5 బర్రెలతో అవుతాయి కాబట్టి 5 బర్రెలు మెయింటైన్ చేసుకోవచ్చు. పెద్దగా చేయాలనుకుంటే ఒక 15 ఉన్నప్పుడు ఒక లేబర్ని పెట్టుకోవాలి. సో ఫస్ట్ మీకు వర్క్ వచ్చి ఉంటేనే డైరీ ఫామ్ పెట్టండి. ఈ బిజినెస్కి రండి. మీకు వర్క్ రాకుండా టోటలీ లేబర్ పైన డిపెండ్ అయిన వాళ్ళు మాత్రం ఈ సైడ్ రాకండి. ఎందుకంటే మేము 4 మెంబర్స్, తమ్ముడు, నేను, అమ్మ, నాన్న, 4 మెంబర్స్. జస్ట్ ఈ 8 బర్రెలకు 4 మెంబర్స్ మేము కష్టపడుతున్నాం. అంటే 4 మెంబర్స్ అంటే కూడా 4 మెంబర్స్ డైలీ 500 కూలి వేసుకున్నా కానీ డైలీ 2000 మేము కష్టపడుతుంది. సో అందుకే మీకు ఓన్గా చేసుకుంటామంటేనే చిన్న దాంతో చేసుకోండి. పెద్ద వాటికి వస్తే మాత్రం లేబర్ని పెట్టుకొని ప్లస్ దాంతోపాటు మనం కూడా చేయాలి. అప్పుడే దీనిలో సక్సెస్ ఉంటుంది.